ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయే సత్యేన దీపయే. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ సైకిక్ బీయింగ్, చైత్య పురుష తెలుగు. సైకిక్ బీయింగ్ గురించి చాలా సెషన్స్ మీరు వినే ఉంటారు. ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుందని అనుకుంటాను సైకిక్ బీయింగ్ గురించి. కానీ మనం అనుకుంటాం మనకు తెలిసింది, మనకు అర్థమైంది అని చెప్పి. కానీ ఇది ఎంత లోతైన సబ్జెక్ట్ అంటే మనం ఎంత తెలుసుకుంటున్నా కూడా ఇంకా 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 తెలుసుకోవాల్సింది ఉండనే ఉంటుంది. సో ఈరోజు అసలు సైకిక్ బీయింగ్ ఏంటి, ఈ సైకిక్ బీయింగ్ అనేది మరి వేరే ఏ ఇతర యోగాల్లో కూడా మనకు కనిపించదు. బయట ఎవరు సైకిక్ బీయింగ్ అన్న మాటే ఉపయోగించరు, ఆత్మ అంటారు తప్ప. ఆత్మ, అంతరాత్మ అంటారు. కానీ ఇక్కడ మన యోగంలో మాత్రం మదరు శ్రీ అరవిందులు ఈ సైకిక్ బీయింగ్ అన్నదాన్ని పర్టికులర్గా తీసుకొచ్చారు. మరి సైకిక్ బీయింగ్ ఏంటి, సైకిక్ బీయింగ్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా అవేకం చేయాలి, ఈ సైకిక్ బీయింగ్ మనలో సైకిక్ టచ్ మనకు వస్తున్న కొద్దీ, మనలో అవేకన అవుతున్న కొద్దీ మన ప్రోగ్రెస్, మన డెవలప్మెంట్ ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా, దైవం వైపు, డివైన్ వైపు మన ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అన్నది ఈరోజు తెలుసుకుందాము. ముందుగా అసలు మన ఈ సాధారణ జీవితంలో అన్నీ కూడా అల్పమైనవే. ఆ భావన మనకు ఉండాలి. మొట్టమొదట మన ఆలోచనలు, మనం చేసే పనులు, మనం పొందే అనుభూతులు, మన ప్రతి కదలికకు కూడా అసలు ప్రాముఖ్యత లేదు. అవన్నీ కూడా మన ఉనికి పైన పొరలు అంతే. అవి సముద్రం మీద అలల్లాగా అలా వచ్చి వెళ్ళిపోతాయి. ఆ అలలు ఎలాగైతే లోతుల్లో ప్రభావం చూపవో, ఇప్పుడు మనము మన జీవితంలో జరిగే ఈ సంఘటనలు కానీ, మనం చేసే ప్రతిచర్యలు కానీ, ఇవి కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపవు లోతులు. అవన్నీ పై నుంచి వెళ్ళిపోయేవి. కానీ మనం వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. దేనికి మనం ప్రాముఖ్యతనివ్వాలి అంటే, అరుదైన క్షణాలలో ఎప్పుడో ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు, లేకపోతే శ్రీ అరవిందో సావిత్రి చదువుతున్నప్పుడు కానీ, లైఫ్ డివైన్ చదువుతున్నప్పుడు, లేదా మదర్ బుక్స్ చదువుతున్నప్పుడు, ఎప్పుడో మదర్ ఫోటో ముందు కూర్చున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, యాస్పిరేషన్లో ఉన్నప్పుడు, అప్పుడు ఏదో అంతరాత్మను మనం స్పృశించినట్టుగా, దేన్నో స్పృశించినట్టుగా మనకు అనుభూతి కలుగుతుంది. ఈ క్షణకాలపు మెరుపు మాత్రమే, అది ఈవెన్ ఒక్క క్షణమైనా కూడా అది మాత్రమే మన జీవితంలో ఈ అన్ని వ్యర్థాల మధ్య అత్యంత ముఖ్యమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. మిగిలిన ప్రపంచం అంతా కూడా పనికిరాని చెత్త లాంటిదే. మన జీవితాన్ని మరి అర్థవంతంగా మార్చుకోవాలి అంటే, దాని నిజమైన అర్థాన్ని, మన జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి అంటే, ఉపరితలంలోని ఈ చిన్న చిన్న విషయాల నుంచి, ఏవైతే రోజువారీ జరుగుతూ ఉంటాయో ఆ విషయాల నుండి వెనక్కు వచ్చి వాటి వెనుక ఉన్న దానికోసం అన్వేషించాలి. అది అన్వేషించాలంటే మనం దానికోసం మన అంతర లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి ఇంకా 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 మనం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే శ్రీ అరవిందో సావిత్రిలో అంటారు కదా, ఆల్ ఈస్ టూ లిటిల్ దట్ ద వరల్డ్ కెన్ గివ్, ఇట్స్ పవర్ అండ్ నాలెడ్జ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ టైమ్ అండ్ కెన్ నాట్ ఫిల్ ద స్పిరిట్స్ సీక్రెట్ థర్స్ట్. అంటే ప్రపంచం మనకిచ్చేదంతా కూడా అల్పమైనదే. ఇప్పుడు మనం ప్రపంచం నుంచి పొందే ఈ జ్ఞానము కానీ, శక్తి కానీ, పవర్ కానీ, లేకపోతే సంపద కానీ, ఇంకేవో సన్మానాలు కానీ, ఇవన్నీ కూడా మనకు జరిగేవన్నీ కూడా కాలంలో వచ్చే బహుమతులు, కాలం ఇచ్చే బహుమతులు. ఆ కాలం జరుగుతున్న కొద్దీ ఏవో జరుగుతూ ఉంటాయి, మనకు వస్తూ ఉంటాయి. సంపద వస్తుంది, పోతుంది. ఇంకో శక్తి, పవర్ వస్తుంది, పోతుంది. నాలెడ్జ్ వస్తుంది, పోతుంది. ప్రాపంచిక జ్ఞానం అన్నది, ఇవంతా కూడా కాలం ఇచ్చే బహుమతులే తప్ప ఇవి మన ఆత్మకున్న పవిత్ర దాహాన్ని ఇవి తీర్చలేవు. కాబట్టి మనము ఈ జీవిత పోరాటాల దుమ్ము ధూళిలో
ఈ వేడిలో మన జీవితానికి ఏదైనా పరమార్థం ఉందా అన్నది అన్వేషించటం ఎప్పటికీ ఆపకూడదు. ఇది ఎప్పటికీ అన్వేషిస్తూనే ఉండాలి. మనకు ఒక ఉదాహరణ ఏమంటే బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి, ఆయనకు 2 భార్యలు ఉంటారు. ఒక భార్య మైత్రేయి, ఒక భార్య పేరు గుర్తులేదు. అయితే వీళ్ళిద్దరిని ఆయనకు మంచి సంపదలు అవి ఉన్నా కూడా ఆ సంపదలన్నీ వాళ్ళిద్దరికి ఇచ్చేసి పరమసత్యం కోసం, దాని అన్వేషణ కోసము అరణ్యాలకు వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి మైత్రేయిని ఇంకో భార్యను ఆ సంపదని పంచుకోమంటాడు. ఇంకొక భార్య సరే అంటుంది. కానీ అప్పుడు మైత్రేయి అంటుంది, నన్ను అమరురాలిని చేయనిది ఏదైనా నాకెందుకు, నువ్వు ఏదైతే పరమసత్యం కోసం తెలుసుకోవాలనుకుని వెళ్తున్నావో నేను కూడా నిన్ను అనుసరిస్తాను, నాకు కూడా అదే ముఖ్యమైనది, ఈ సంపదలన్నీ నాకు ముఖ్యం కాదు అని చెప్పేసి ఆమె తిరస్కరిస్తుంది. ఆ శాశ్వత సత్యాన్ని అన్వేషించే మార్గంలో భర్తను అనుసరించాలని నిశ్చయించుకుంటుంది. అట్లాగే మనకు జీసస్ క్రైస్ట్ బోధనల్లో కూడా ఒక వాక్యం ఉంటుంది. ఒక మనిషి లోకమంతా సంపాదించి, అంటే అన్నీ జయించి, అన్ని రాజ్యాలు జయించి, అన్ని సంపదలు కొల్లగొట్టి, అన్నీ సంపాదించి తన అంతరాత్మను పోగొట్టుకుంటే అవన్నీ సంపాదించినంత మాత్రాన అతనికి వచ్చే లాభం ఏంటి? ఇవన్నీ ఏవీ లేకపోయినా కూడా అంతరాత్మను పొందటం అన్నది అన్నిటికన్నా జీవితంలో ముఖ్యమైనది. అయితే ఇవన్నీ కూడా మనం ఏదో ఊరికి ఐడియల్గా ఆదర్శవంతమైన మాటలు మాత్రమే కాదు. ప్రతి మనిషి తన నిజమైన అంతరాత్మను తెలుసుకోవాలని, మరణానికి అతీతంగా వెళ్ళాలని ఇచ్చే పిలుపు. మనము దేన్నైతే నేను అని భావిస్తూ ఇంతకాలము దానికోసం కష్టపడుతూ ఉన్నామో అది కేవలం మారుతున్న కాల ప్రవాహం మాత్రమే. ఇది మనం గుర్తుంచుకోవాలి. మన శరీరము, మన ఆలోచనలు, మన భావాలు నిజానికి ఇవన్నీ మనవి కాదు. ఇవన్నీ కూడా విశ్వశక్తి యొక్క అలల వంటివి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఆలోచనలు కానీ, మనలో జరిగే ఈ భావనలు కానీ ఇవన్నీ మనవి మాత్రమే కాదు, విశ్వం నుంచి మనలో ప్రవేశిస్తాయి. ఆ విశ్వంలో ఉన్న మనం ఏదైతే భావన చేస్తామో అది విశ్వంలోకి వెళ్తుంది. అలాగే ఇంకెవరైనా ఏదైనా ఆలోచన చేస్తారు, భావన చేస్తారు, అది విశ్వంలోకి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా విశ్వంలో ఉంటాయి. అవి మనం దేనికి ఓపెన్ అయితే అది ఆ రకంగా అవి మనలోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనవి కాదు, అన్ని విశ్వశక్తిలోని ప్రవాహాలు మాత్రమే. మదర్ దీని గురించి చాలా స్పష్టంగా చెప్తారు. మదర్ అంటారు, బిఫోర్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ నోన్ యు ఆర్ ఎ పబ్లిక్ ప్లేస్, నాట్ ఎ బీయింగ్. దేర్ ఆర్ సో మెనీ క్లాషింగ్ ఫోర్సెస్ వర్కింగ్ ఇన్ యూ అంటారు. అంటే నీ నిజస్వరూపము నీకు తెలియక ముందు నువ్వు ఎలాంటి వాడివి అంటే ఒక బహిరంగ ప్రదేశం వంటి వాడివి. అంటే విశ్వం నుంచి అన్నీ మనలో చేరుతూ ఉంటాయి. అప్పుడు మనమంటూ ఒక వ్యక్తివి కాదు, నువ్వు ఒక వ్యక్తివి కాదు, నీలో ఎన్నో విభిన్న శక్తులు నిరంతరము పోరాడుతూ ఉంటాయి అంటారు మదరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనము ఎవరితో అయినా కలిసినప్పుడు కూడా ఒకరొకటి మాట్లాడతారు, ఇంకో చోటు పోయినప్పుడు ఇంకొకరు ఒకటి మాట్లాడతారు. సో ఎవరితో మనం మాట్లాడుతూ ఎవరితో ప్రత్యక్ష సంబంధంలో ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతాం, వెంటనే మన ఒపీనియన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనకంటూ ఒక వ్యక్తిత్వం అంటూ ఉండదు. కాబట్టి అందుకే మదర్ అంటారు, ఫస్ట్ నువ్వు ఇండివిజువలైజ్ కా, అంటే నువ్వు వ్యక్తిత్వాన్ని నిర్మించుకో. ఫస్ట్ మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. మన లక్ష్యం ఏంటి, మన జీవిత పరమార్థం ఏంటి, దీన్ని తెలుసుకోవాలి. దానికి ఉపయోగపడే మనుషులు కానీ ఆ చర్యలు కానీ మనం తీసుకునే యాక్షన్స్ రియాక్షన్స్ ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా మనకు దానికి తోడ్పడుతున్నాయా లేదా, ఈ ఆలోచన ఈ అన్వేషణ మనలో ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. మనకంటూ వ్యక్తిత్వం అన్నది ఫస్ట్ మనం ఏర్పరచుకోవాలి. మనకి ఏంటి, మన లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. మన లక్ష్యం ఏది అన్నది అది ఆచరణలో పెట్టాలి. అయితే అంతరాత్మ అని అంటున్నాము, సైకిక్ బీయింగ్, సోలు, అంతరాత్మ అని. ఇది ఏంటి అంటే ఇది మనలో శాశ్వతమైన నిజమైన అంతర్భాగం. ఇదే మన నిజమైన నేను. ఏవైతే ఇప్పుడు మనం మన ఆలోచనలు, మన అహంకారము, మన అది ఇది నేను అని చెప్పుకుంటున్నాము, మన పేరు లేకపోతే మన పొజిషన్ కానీ ఇదంతా చెప్పుకుంటున్నాము, అది కాదు నేను. నేను అంటే ఏంటి, మనలో అంతర్భాగంగా ఉన్న ఈ సోల్, ఇది మాత్రమే నేను. బెర్నార్డ్ రస్సెల్ అంటారు, సైన్స్ మనిషి అజ్ఞానాన్ని తొలగించి జీవిత పరమార్థంపై సరైన అవగాహనను కలిగించలేదు. కేవలం సైన్స్ మాత్రమే మన పురోగతికి హామీ ఇవ్వలేదు. మనలో ఉన్న ఆ ఆరిపోని దివ్య జ్యోతిని కనుక్కున్నప్పుడే
మన నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. అలాగే సోక్రటీస్ ఎప్పుడు అనేవాడంట, అంతరాత్మను కనుక్కోవటము, సాక్షాత్కరింప చేసుకోవటము అన్నదే మనిషి జీవితంలో ప్రథమ కర్తవ్యం, మొట్టమొదటి కర్తవ్యం. కాబట్టి మనం మొదట మన అంతరాత్మను అన్వేషించాలి అని పూనుకోవడమే అన్ని డిస్కవరీల కన్నా కూడా సాహసకార్యం. ఎందుకంటే మదర్ అంటారు, కొత్త ఖండాలను కనుక్కోవటానికి, కొత్త కొత్త కాంటినెంట్స్ని కనుక్కోవటానికి ఎంతటి ధైర్యము సాహసము అవసరమో అంతరాత్మను కనుక్కోవడానికి కూడా అంతే ధైర్యము అంతే సాహసము అవసరం అంటారు. ఎందుకంటే ఇది ఇంత సులభంగా అయ్యేది కాదు. ఇప్పుడు బయట మనుషులతో చూస్తే మనం కంపేర్ చేసుకుంటే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. దేనికోసం? మామూలు పనుల కోసం కాదు, మన అంతరంలోకి వెళ్ళటానికని. వాళ్ళకి అది పెద్ద పట్టింపు ఉండదు, వెళ్ళటము వెళ్ళకపోవడం అనేది. బయట బయట ఏదో బాహ్యంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం ఏంటి, ఇది ఒక సాహసం, ఇది ఒక అడ్వెంచర్. కూర్చోవాలి, మన హార్ట్ మీద మనం ఎక్కడ మదర్ మనల్ని కాన్సన్ట్రేట్ చేయమన్నారు అది చెయ్యాలి, దాని లోపలికి వెళ్ళాలి, ఇంకా తడుతూనే లోపలికి వెళ్తూనే ఉండాలి. అక్కడ తలుపు ఉంటే దాన్ని తడుతూనే ఉండాలి. ఎంతవరకు? ఆ లోపల ఏదో ఉంది, అది ఏంటి దాన్ని మనం కనుక్కునే వరకు, దానితో మనకు అనుబంధం ఏర్పడే వరకు. అది ఏంటి అంటే అదే మన సైకిక్ బీయింగ్. ఇది డివైన్ కాన్షియస్నెస్, దివ్య చైతన్యం. ఇది ఉనికిలో ఉన్న అన్నింటిలో కూడా అంతర్లీనంగా ఉంటుంది. సైకిక్ ప్రెజెన్స్ అన్నది అన్నింటిలో ఉంటుంది, మినరల్ నుంచి ప్లాంట్ నుంచి యానిమల్ అన్నింటిలో ఉంటుంది. కానీ సైకిక్ బీయింగ్ అన్నది మాత్రము ఒక్క మనుషుల్లో మాత్రమే అది ఇండివిజువలైజ్ అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చెట్టు పెరగాలంటే దానికి లోపల ఫస్ట్ నేలలో బీజం పడాలి. ఆ బీజం పడిన తర్వాత, విత్తనం పడిన తర్వాత ట్రంక్ వస్తుంది. ఆ ట్రంక్కి మీకు బ్రాంచెస్ వస్తాయి. తర్వాత ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఫలాలు కానీ పుష్పాలు కానీ వస్తాయి. సరే, అదే ట్రంక్ను కొట్టేసామనుకోండి, కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ ఈ బ్రాంచెస్, ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కొట్టేసిన ఎందుకు వస్తాయి? లోపల బీజం ఉంది. బీజం ఉంది కాబట్టి ఆ బీజం ఉన్నంత వరకు ఆ చెట్టు అలా చిగురిస్తే, ట్రంక్ ముద్దైనా కూడా చిగురిస్తూనే ఉంటుంది. ఆ బీజం మన అంతరాత్మ. ఈ ట్రంక్ మనం అనుకుంటే, మన శరీరము మనము అనుకుంటే, దాన్ని కొట్టేయడం అనేది ఆ జన్మ అయిపోతుంది, మరణించడం. కానీ మళ్ళీ అది పుష్పిస్తుంది కదా, మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి, మళ్ళీ పుష్పిస్తుంది. దేని ఆధారంతో? ఆ బీజం ఆధారంతో. ఆ బీజమే మన అంతరాత్మ, మన సైకిక్ బీయింగ్. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో మన సైకిక్ అంటే ఇప్పుడు బాహ్య ప్రేరణల వల్ల కాకుండా, అంటే బాహ్య ప్రేరణలు అంటే మనకు మత్తుమందులు తీసుకోవడంతో వచ్చే ఒక రకమైన అనుభూతి, అలా కాకుండా ఒక ఇన్నర్ ఎక్స్పీరియన్స్ జరిగితే, ఆంతరిక అనుభవం అన్నది జరిగితే దాన్ని సైకిక్ అంటారు. కానీ మన తత్వశాస్త్రంలో శ్రీ అరవిందులో సైకిక్ అన్న పదాన్ని అంతరాత్మ అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఇది అంతరాత్మ. మరి ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, సరే సైకిక్ బీయింగ్ అంటున్నాము, ఇది చాలాసార్లు వింటున్నాము. సోల్ అంటున్నాము, స్పిరిట్ అంటున్నాము, సెల్ఫ్ అంటున్నాము. మరి ఏంటి సోల్ అంటే ఏంటి? సైకిక్ బీయింగ్ అంటే ఏంటి? స్పిరిట్, సెల్ఫ్, ఆత్మ. ఉపనిషత్తుల్లో చెప్పే ఈ ఆత్మన్, సెల్ఫ్, ఇవన్నీ కూడా ఒకటేనా లేక వేరువేరా? అసలు ఏంటి వీటికి దానిలకు ఉన్న తేడా ఏంటి అన్నది చూద్దాం. దీన్ని తెలుసుకోవాలంటే మనం సృష్టి మూలంలోకి వెళ్ళాలి. మొట్టమొదట సృష్టి ఎలా జరిగింది అన్నది. పరమసత్యము ఒకే ఒక ఆత్మ, పరమాత్మ, దివ్యాత్మ. సృష్టి చేయాలనుకున్నప్పుడు తనలో ఉన్నదాన్ని అభివ్యక్తం చేయాలనుకున్నప్పుడు, మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు తన ఉనికిలో ఉన్నదాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా తను సృష్టించిన ప్రతి దానిలోకి ప్రవేశిస్తాడు. ఆ రకంగా ప్రవేశించాడు అంటే తాను సృష్టించిన ప్రతి దానిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ప్రతి వస్తువుగా తను మారతాడు. అంటే బ్రహ్మమే మొత్తం, అంతా ఉన్నదంతా బ్రహ్మమే ఏకైక సత్యం, వేరొకటి ఉండటానికి వీలు లేదు. ప్రతి రూపము మూలంలో బ్రహ్మమే. సర్వవ్యాపి అయిన బ్రహ్మమే ఆత్మ. బ్రహ్మము ఆత్మ ఈ రెండు ఒకటే. మనం మామూలుగా బయట వ్యవహారిక భాషలో మన సోల్ని ఆత్మ అంటారు. ఆత్మ అంటే సోల్ అన్నట్టు అంటారు, కానీ అది కాదు. పక్కాగా ఇది క్లారిటీ ఉండాలంటే మనకు
ఆత్మ వేరు, ఆత్మ అనేది సెల్ఫ్, స్పిరిట్. సోల్ వేరు, సోల్ అంతరాత్మ. ఈ ఆత్మ అన్నది ఏంటి అంటే ఆ ఒకే ఒక ఆత్మ, దివ్యాత్మ, పరమాత్మ. ఎక్కడి నుంచి అయితే సృష్టి వచ్చిందో అది ఆత్మ. ఈ ఆత్మ అన్నది అంతటా ఉంటుంది. నా లోపల ఉంటుంది, బయట ఉంటుంది, మీ లోపల ఉంటుంది, మీ బయట ఉంటుంది, అంత చుట్టూ అంత వ్యాపించి ఉంటుంది ఆత్మ అన్నది. వేరేజ్ మనం అంతరాత్మ, సోల్ అనేప్పటికీ ఆ ఆత్మ ఎప్పుడైతే ఇండివిజువలైజ్ అవుతుందో, వ్యక్తిగతీకరించబడుతుందో అప్పుడు అది సోల్ అవుతుంది, అంతరాత్మ అవుతుంది. ఇది మనకు ఆత్మకి అంతరాత్మకి. ఇప్పుడు నా అంతరాత్మ వేరు, మీ అంతరాత్మ వేరు, కానీ మనందరి ఆత్మ ఒకటే, మనందరికీ ఒకటే ఆత్మ. కానీ సైకిక్ బీయింగ్ కానీ సోల్ కానీ మనకు వేరేగా ఉంటుంది. అయితే అంతటా వ్యాపించి ఉన్న ఈ ఒకే ఒక ఆత్మ, దివ్యాత్మ, వ్యక్తిగత పరిణామాన్ని నడిపించటానికి, ఎవల్యూషన్ని నడిపించటానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకున్నప్పుడు ఆ ఏకత్వమే, ఆ ఏకైకంగా ఉన్న ఆ ఆత్మనే బహుత్వంగా మారుతుంది. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి అన్నారు దీన్ని. అంటే ఆ ఏకం నుంచి అనేక ప్రకటనలు, ఆ ఒకే ఒక ఆత్మ నుంచి అనేక ప్రకటనలు బాహుళ్యతతో, మరి అనేక ప్రకటనలు, 1 into many అంటున్నాం. ఈ మెనీ అన్నది అనేకం అంతా ఒకటేగా ఉంటుందా? లేదు, మల్టిట్యూడ్. అది మళ్ళీ బాహుళ్యతతో ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు ఎలాగంటే మనందరిలో ఉన్న మూల చైతన్యము ఆ పరమాత్మనే. ఉదాహరణకి ఒక అద్దము పగిలితే ముక్కలన్నీ వేరువేరుగా కనిపిస్తాయి, కానీ దాంట్లో ప్రతిబింబం మాత్రం ఒకటే కనిపిస్తుంది. ఆ రకంగా మనమంతా వేరువేరుగా ఉన్నా కూడా మనందరము ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళమే, ఒకే ఒక ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళమే. వన్ బికమ్స్ మెనీ అండ్ మల్టిట్యూడ్. ఈచ్ ఆఫ్ ద మల్టిపుల్ మెనీ ఈజ్ ఆల్వేస్ కాన్షియస్ దట్ ఇట్ ఈస్ దట్ వన్, తత్వమసి, అది నీవే. అంటే ఈ వచ్చిన ప్రతిదీ కూడా, ఈ దైవం నుంచి, ఒకే ఒక ఆత్మ నుంచి వచ్చిన ప్రతిదీ కూడా తాను ఆ ఏకతకు చెందిన దాన్నే, చెందిన వస్తువునే అన్న చైతన్యంతో ఉంటుంది. అది ఆ తత్వమసి అంటే అది నేనే, మనమే. అది ఆత్మ ఏంటి? అది నేనే, అది నీవే అంటారు చూడండి, తత్వమసి అని. అది నీవే, ఆత్మ నీవే అని. అయితే ఇప్పుడు ఈ అనేకంలో మనము ప్రతిదీ ఒక వ్యక్తిగత జీవితాన్ని నడిపించే అంతరాత్మగా వస్తుందన్నాం. ఇది యాక్చువల్గా అయితే జీవాత్మ అంటారు దీన్ని. ఆత్మ ఎప్పుడైతే ఒక్కరొక్కరిలోకి వస్తుందో అప్పుడు అది జీవాత్మ, సెంట్రల్ బీయింగ్ అవుతుంది. ఈ సెంట్రల్ బీయింగ్ ఏం చేస్తుంది అంటే ఇది ఎవల్యూషన్లో పార్టిసిపేట్ చేయదు, పాలు పంచుకోదు పరిణామంలో. జస్ట్ పైన ఉండి పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా సెంట్రల్ బీయింగ్ నా పైన నుంచి పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ సెంట్రల్ బీయింగ్ ఉంటుంది. మరి ఇది దేన్ని పర్యవేక్షిస్తుంది అంటే సత్యం అన్నది ఈ పరిణామంలో ఎలా పనిచేస్తుంది అన్నదాన్ని అది పర్యవేక్షిస్తూ ఉంటుంది. మరి సోల్ అంటే ఏంటి? దీన్ని, ఈ జీవాత్మనే మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటాడు. అంటే ప్రతిదీ నా సనాతన అంశమే, నా అభివ్యక్తే ప్రతిదీ, అది తప్ప వేరు కాదు అని. మరి ఈ జీవాత్మ, ఈ సెంట్రల్ బీయింగ్ ఏదైతే పర్యవేక్షిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నామో అది మూలంలోనే శాశ్వతంగా, సనాతనంగా, ఆనందంగా ఉంటుంది. ఇది దివ్యాత్మనే, ఆ ఒకే ఒక ఆత్మ నుంచి వచ్చింది, కానీ అభివ్యక్తం కావటానికి వ్యక్తిగతం చేయబడిన జీవాత్మ, సెంట్రల్ బీయింగ్. దట్ ఈస్ సెంట్రల్ బీయింగ్, నాట్ సోల్, సెంట్రల్ బీయింగ్. ఆ సోల్ అన్నది ఏంటి అంటే సెంట్రల్ బీయింగ్ని రిప్రజెంట్ చేస్తూ సోల్ ఉంటుంది, ఒకటి ఉంటుంది, దాన్ని సోల్ అంటాం. అది సెంట్రల్ బీయింగ్ని రిప్రజెంట్, అంటే జీవాత్మను రిప్రజెంట్ చేస్తుంది. ఈ సోల్ కూడా, దీన్ని మనం అంతరాత్మ అంటాం. అదేమో కేంద్రజీవి, సెంట్రల్ బీయింగ్ అన్నది, ఇది అంతరాత్మ, సోల్ అన్నది. ఈ సోల్ ఏంటి? ఆ జీవాత్మ నుంచి, జీవాత్మను రిప్రజెంట్ చేసేది. మరి ఈ సోల్లో కూడా సైకిక్ బీయింగ్ ఏంటి సోల్లో మళ్ళీ అంటే ఈ సోల్ 2 భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం ఏమవుతుంది? పరిణామంలో పాలు పంచుకోదు, మద్దతునిస్తూ ఉంటుంది ఎవల్యూషన్కి. ఇంకొక భాగము ఒక పర్సనాలిటీ లాగా డెవలప్ అవుతుంది. ఆ సోల్ నుంచి, వెనక నిలబడి చూస్తున్న సోల్ నుంచి ఒక పర్సనాలిటీ లాగా డెవలప్ అవుతుంది. అది ఎవల్యూషన్లో పాలు పంచుకుంటుంది. అంటే ఎవల్యూషన్లో పాలు పంచుకోవటం అంటే ఇప్పుడు మన అనుభవాలు, మనం ఇప్పుడు ధ్యానం చేసాము,
అప్పుడు ఏదో మనకు కొంతవరకు అనుభవం కలిగింది. అది ఎవరు తీసుకుంటారు అంటే మన సైకిక్ బీయింగ్. మరి సోల్ సెంట్రల్ బీయింగ్ ఏమన్నా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందా అంటే లేదు, చూస్తూ ఉంటుంది అంతే, అది పాలు పంచుకోదు. సో ఈ సైకిక్ బీయింగ్ ఏం చేస్తుంది, దాన్ని పట్టుకుంటుంది, మన అనుభవాలను పట్టుకుంటుంది. మన భక్తి కానీ, మన ప్రేమ కానీ, మన కరుణ, మన దయ అండ్ మనం సౌందర్యాన్ని ఆరాధించటము, ఇలా చాలా లక్షణాలు ఉన్నాయి సైకిక్. మనం సంతోషంగా ఉండటము, ఈ అన్ని లక్షణాలను తీసుకునేది మన సోల్ కాదు, మన సైకిక్ బీయింగ్. వాటిని తీసుకుంటుంది, వాటిని ప్రిజర్వ్ చేసుకుంటుంది, వాటిని నెక్స్ట్ బర్త్కి కంటిన్యూ చేస్తుంది. సో ఇక్కడ పరిణామంలో మనకు కంటిన్యూ అయ్యేది ఏంటంటే మన సైకిక్ బీయింగ్. బట్ సైకిక్ బీయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సోల్, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ సోల్, అది కూడా సోల్లో ఒక భాగమే. సోల్లో ఒక భాగం ఎవల్యూషన్లో పార్టిసిపేట్ చేయదు, ఇంకొక భాగం ఎవల్యూషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మనం సైకిక్ బీయింగ్ని సోల్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఈ సైకిక్ బీయింగ్ అంటే ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా పరిణామంలో పాలు పంచుకునే అంతరాత్మ, ఎవల్యూషన్లో పార్టిసిపేట్ చేసే సోల్ని మనము సైకిక్ బీయింగ్ అంటుంటాము. ఇంకొక సోల్ ఏం చేస్తుంది అంటే దీనికి మద్దతునిస్తూ నిలబడి ఉంటుంది. ఈ రెండిటికి రాజు ఎవరు, సెంట్రల్ బీయింగ్, జీవాత్మ. అక్కడి నుంచి వచ్చినవి ఈ సోల్ కానీ సైకిక్ బీయింగ్ కానీ. ఇది మనకి సోల్ అంటే స్థిరంగా ఉంటుంది, మార్పు ఉండదు. సైకిక్ బీయింగ్ పరిణామంలో మారుతూ ఉంటుంది, అంటే భగవంతుని వైపు ఉన్న అనుభవాలను కలెక్ట్ చేసుకుంటూ అది మనల్ని ప్రోగ్రెస్ వైపుగా తీసుకెళ్తూ ఉంటుంది, జన్మ నుంచి జన్మకు మారుతూ ఉంటుంది. అంటే చైత్య పురుషాన్ని మనం పరిణామం చెందుతున్న అంతరాత్మ, ఎవల్యూషన్ అవుతున్న వికసించుకుంటున్న అంతరాత్మగా చెప్పచ్చు. ఇక్కడికి మీకు కొంచెం ఒక రకమైన అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, అసలు సోల్ ఏంటి, సైకిక్ బీయింగ్ ఏంటి అన్నది. ఇప్పుడు మనం లాస్ట్ సెషన్లో కూడా ఒకటి చెప్పుకున్నాం, అన్నమయ పురుషుడు, ప్రాణమయ పురుషుడు, మనోమయ పురుషుడు అని. ఈ పురుషులు ఏంటి, మన భౌతికత వెనుక ఉన్నది. ఇప్పుడు మనకు పైకి కనిపించే ఈ భౌతిక శరీరము, ఈ భౌతిక అలవాట్లు, ఇవన్నీ భౌతికం, శరీరం అంటాం. కానీ వీటిని చైతన్యంతో లోపలికి తీసుకెళ్తే వీటి వెనక ఒక పురుషుడు ఉంటాడు, ఆ పురుషుణ్ణి అన్నమయ పురుషుడు అంటాం. అలాగే మన ప్రాణం, ఇప్పుడు మన ప్రాణం ఎలా ఉంటుంది బయటికి, మన కోపం కానీ, మన కోరికలు, లేకపోతే మన ఆశలు, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రాణం. ఇవి కాకుండా ఈ ప్రాణం నశించిపోతుంది, ఇవి కాకుండా విశాలంగా ఇంకా చైతన్యవంతంగా ఇంకా కాంతివంతంగా ఉండే ప్రాణం వెనక ఉంటుంది, అది ప్రాణమయ పురుషుడు. అలాగే మనసు, మన మనసు ఇప్పుడు పరిమిత ఆలోచనలతో పరిమిత భావనలతో ఉంటుంది, అలా కాకుండా ఇంకా విశాలంగా ఇంటలెక్ట్తో ఉండేది వెనక ఉంటుంది, అది మనోమయ పురుషుడు. ఈ అన్నమయ పురుషుడు, మరి ప్రాణమయ పురుషుడు, మనోమయ పురుషుడు, ఈ మూడు పురుషులు మన మనసు, ప్రాణము, శరీరాల్ని రిప్రజెంట్ చేస్తే చైత్య పురుషుడు, చైత్య పురుష అంటున్నాం, సైకిక్ బీయింగ్ని మనం తెలుగులో చైత్య పురుష అంటాం. ఈ చైత్య పురుష చైతన్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. చైతన్య పురుషుణ్ణి మనము చైత్య పురుష అంటున్నాం. భౌతిక పురుషుణ్ణి ఎలాగైతే అన్నమయ పురుషుడు, ప్రాణిక పురుషుణ్ణి ప్రాణమయ పురుషుడు, మానసిక పురుషుణ్ణి మనోమయ పురుషుడు అంటున్నాము, అలాగే ఈ చైతన్య పురుషుణ్ణి ఈ చైత్య పురుష అంటున్నాం. మరి ఈ పురుషులన్నిటికీ ఆధారం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పురుషులన్నీ అంటే సెంట్రల్ బీయింగ్, జీవాత్మ. ఒకే ఒక పురుషుడు జీవాత్మ, ఆ జీవాత్మనే మనకి భౌతికంలోకి వచ్చేప్పటికీ అన్నమయ పురుషుడు, మన ప్రాణంలోకి వచ్చేప్పటికీ ప్రాణమయ పురుషుడుగా, మనసులోకి వచ్చేప్పటికీ మనోమయ పురుషుడుగా, చైతన్యంలోకి వచ్చేప్పటికీ చైత్య పురుషుడుగా, సైకిక్ బీయింగ్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకు అసలు మన ఫిలాసఫీలో, శ్రీ అరవిందో ఫిలాసఫీలో ఇంత క్లారిటీ, ఇంత డెప్త్ ఉన్నంతగా మనకు వేరే ఎక్కడా కనిపించదు. వేరే చోట్లంతా ఆత్మ ఒకటే చెప్తారు, ఆత్మ, అంతరాత్మ అన్నది కూడా ఉండదు. ఆత్మ భగవంతుడి నుంచి వచ్చిన ఆత్మ అంటారు అంతే, ఒకే ఒక ఆత్మ, ఆత్మ నుంచి మనం వచ్చాము, ఇది అందరూ చెప్తారు. కానీ ఇది ఏంటి క్లియర్గా, దీంట్లో ఉన్న భాగాలు ఏంటి, మనం దేంట్లో ఉన్నాము, ఏ భాగంలో ఉన్నాము, ఎక్కడ మనం ఇచ్చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అన్నది ఇక్కడ ఇచ్చినంత క్లియర్గా మనకి ఎక్కడ కనిపించదు. అయితే ఇది మనము ఈ సైకిక్ బీయింగ్ అన్నాం కదా, ప్రస్తుతానికి మనం చెప్పుకోవటానికి సైకిక్ బీయింగ్ అవేకనింగ్ అనేది మనలో ఇంకా ఇంతవరకు అంతగా జరిగి ఉంటుందని అనుకో. కాబట్టి సైకిక్ ప్రెజెన్స్ అనొచ్చు. మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ సైకిక్ ప్రెజెన్స్ అన్నది మినరల్లో ఉంటుంది,
ప్లాంట్లో ఉంటుంది, జంతువులో ఉంటుంది అని చెప్పుకున్నాం. వాటిలో సైకిక్ బీయింగ్ ఉండదు, సైకిక్ ఎంటిటీ ఉంటుంది. అంటే మొట్టమొదట అక్కడి నుంచి వచ్చింది ఆ జీవాత్మ అన్నాం కదా, అది కొంచెం సైకిక్ ఎంటిటీ వాటిల్లో ఉంటుంది. సైకిక్ బీయింగ్ అన్నది కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుంది, భూమి మీద మాత్రమే ఉంటుంది. ఇది ఈవెన్ దేవతలకు కూడా సాధ్యం కాదు. దేవతలు కూడా వాళ్ళున్న స్వర్గంలో, వాళ్ళున్న పరిస్థితుల్లో అంత మటుకే ఉంటారు. వాళ్ళు మనలాగా ప్రోగ్రెస్ కావాలంటే, మనం స్వర్గం పోవాలంటే స్వర్గానికి పోవచ్చు, దానికి ఎక్కువగా కూడా మన సాధనతో స్వర్గాన్ని దాటి కూడా వెళ్ళచ్చు. సావిత్రి వెళ్తుంది, లాస్ట్కి వెళ్ళేపాటికి 10th బుక్ 11th బుక్ ఒకేసారి వెళ్ళిపోయి పరమాత్మని చేరుతుంది సావిత్రి. సో సావిత్రి మనిషి. సో ఆ రకంగా మనుషులు వెళ్ళొచ్చు, కానీ దేవుళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ఈ సైకిక్ బీయింగ్ అన్నది మనుషుల్లో మాత్రమే పూర్తిగా చైత్య పురుషగా సైకిక్ బీయింగ్గా ఉంటుంది. ఇది మనుషులకు మాత్రమే ప్రసాదించబడిన వరం. ఇది నేరుగా డివైన్ కాన్షియస్నెస్ ప్రభావంలో ఉంటుంది. అయితే దీనిపై, సైకిక్ బీయింగ్పై ప్రతికూల శక్తులు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవు. అంటే మనలో సైకిక్ బీయింగ్ అవేకనింగ్ నెమ్మదిగా ఆ సైకిక్ టచ్తో చేసుకుంటున్న కొద్దీ, ఇప్పుడు మనం హాస్టైల్ ఫోర్సెస్ గురించి చెప్పుకున్నాం ఒక సెషన్లో, ఈ ప్రతికూల శక్తులు అన్నవి మనల్ని టచ్ కూడా చేయలేవు. మనం ఏం చేసినా కూడా అవి మనల్ని బాధిస్తూనే ఉంటాయి. ఎప్పుడు వాటి ప్రభావంలో అవి మనల్ని ప్రభావితం చేయలేవు అంటే మన సైకిక్ టచ్తోనే. ఈ సైకిక్ టచ్ అనేది మనం పెంచుకుంటూ మనం ఏమి చేయాల్సిన పనిలే. మనం ప్రతికూల శక్తుల నుంచి ఎలా కాపాడుకోవాలి, అది చేయాలా ఇది చేయాలా, ఏం అవసరం లేదు. వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన సాధన ఒకటి, అది ఏంటి? సైకిక్ సాధన. సైకిక్ సాధన చేస్తే మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఏర్పడి హాస్టైల్ ఫోర్సెస్ అన్నవి టచ్ కూడా చేయలేకుండా అట్లే వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకా ఇది ఎందుకంటే ఇది సామరస్యతతో నిండిన లోకం. ఈ సైకిక్ లోకం అన్నదే కూడా మొత్తం హార్మోనీతో ఉంటుంది. ఎక్కడైతే హార్మోనీ సామరస్యత ఉంటుందో అక్కడికి ప్రతికూల శక్తులు అన్నవి ఎంటర్ కాలేవు, టచ్ కూడా చేయలేవు. ఇప్పుడు సైకిక్ బీయింగ్ అన్నది మరి ప్రతి వ్యక్తిలో ఉండే దైవాంశ. ఇది కాంతి, సత్యం, జ్ఞానం, సౌందర్యాలకు కేంద్రం. అంటే కాంతి, జ్ఞానం, సత్యం, సౌందర్యం ఇవన్నీ మనలో పెంచుకోవాలి. మరి ప్రతి ఒక్కరిలో, మనందరిలో దైవం ఉన్నాడు అని అంటున్నాం మనం. ఇది అందరూ చెప్పే మాటే, నీలో దైవం ఉన్నాడు, నాలో దైవం ఉన్నాడు, ఈ మైక్లో దైవం ఉన్నాడు, ఆ గోడలో దైవం ఉన్నాడు, ఇవన్నీ చెప్తూనే ఉంటారు అందరూ. మరి మనకు అనుభూతిలోకి వస్తుందా? అది అంటున్న మాటల వరకే ఉంటుంది, కానీ మనకు అనుభూతిలోకి వస్తుందా? రావటం లేదు. ఎప్పుడు అది మనకు అనుభూతిలోకి వస్తుంది అంటే చైత్య పురుషుణ్ణి కనుక్కున్నప్పుడు. ఆ చైత్య పురుషను మనలో ఎక్కడ ఉన్నది కనుక్కొని ఆ చైత్య పురుషను వికసింపచేసినప్పుడు, ఎవాల్వ్ చేసుకున్నప్పుడు, అప్పుడు మనకు అందరిలో ఉన్న దైవము, ఆ ఏకత్వ ఫీలింగ్, ఆ ఏకత్వం అనుపశ్యత అన్న ఫీలింగ్, అప్పుడు ఆ అనుభూతి అప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఇది దైవ చైతన్యానికి మన బాహ్య చైతన్యానికి మధ్య సంధికర్తగా, ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది. అంటే అక్కడ దైవం ఉంటే ఇక్కడ మన ఇద్దరికి మధ్యన, దైవానికి మనకు మధ్యన ఆ మీడియేటర్ ఎవరు? మన సైకిక్ బీయింగ్. మనం ఏది చేసినా మన సాధనలు కానీ ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళి దేవుడికి చెప్పేది ఎవరు? మామూలు భాషలో చెప్పాలంటే మన సైకిక్ బీయింగ్. మనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, సైకిక్ బీయింగ్ మాత్రమే అది చేయగలుగుతుంది. మనం మనలోని చైత్య పురుషుని గురించి తెలుసుకొని దానితో మమేకమైతే అప్పుడు శాశ్వత చైతన్యంలో మనం జీవించవచ్చు. అప్పుడు అజ్ఞానంతో నడిపించబడే సాధారణ మానవుళ్ళ కాకుండా మనలో ఒక శాశ్వతమైన కాంతి, జ్ఞానం ఉన్నట్లు, అవి మనల్ని నడిపిస్తున్నట్లు అప్పుడు గుర్తిస్తాం. అయితే మనకి సైకిక్ బీయింగ్ పట్ల చైతన్యవంతుల్ని చేయటమే మరి మన పూర్ణయోగ లక్ష్యం. మన పూర్ణయోగంలో ఉన్న సాధనలన్నీ కూడా సైకిక్ బీయింగ్ వైపుగానే ఉంటాయి. మనకు ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఈ రూపాంతరీకరణ మామూలుగా అయితే శతాబ్దాల పాటు జరుగుతుంది, ఎన్నో సంవత్సరాలు, శతాబ్దాలు తీసుకుంటుంది. కానీ సైకిక్ బీయింగ్ని కానీ మనము టచ్ చేయగలిగితే, అవేకన్ చేయగలిగితే, కొన్ని శతాబ్దాలు జరిగేది అది కొన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ జన్మలోనే కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాల్లోనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ కావచ్చు. దానికి సైకిక్ బీయింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. మరి సైకిక్ బీయింగ్ మనలో ఎలా పనిచేస్తుంది అన్నదానికి మదర్ ఒక చక్కటి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇది ఎలాంటిది అంటే, జనరేటర్ను దీపంతో కలిపే విద్యుత్ తీగ లాంటిది అంటారు, వైర్ లాంటిది. ఇప్పుడు జనరేటర్ భగవంతుడు అవుతే, మనము ల్యాంప్ అయితే,
ఆ జనరేటర్ నుంచి మనకు రావాలి అంటే, లైట్ రావాలి అంటే ఒక వైర్ ఉండాలి. ఆ వైర్ ఏంటి అంటే అది సైకిక్ బీయింగ్. సో ఆ జనరేటర్ని మనకు కలిపే ఆ వైర్ సైకిక్ బీయింగ్. ఇంకా ఇది మనకు మాత్రమే ప్రసాదించబడిన వరం. ఇది ఒక ప్రత్యేకత. కానీ ఇది ఒక అసాధారణ గుణమైనా కూడా మనం దాన్ని గుర్తించటం లేదు, ఉపయోగించుకోవటం లేదు. మనకి ఎలా అంటే ఎంతసేపు మన ఆలోచనలు, మన కోరికలు, మన అలవాట్లు, ఇంకా వీటన్నింటినే ఎక్కువ ఇష్టపడతాం. మన సంబంధాలు, మన అనుబంధాలు, వాటిల్లో ఎక్కువ ఉంటాం, వాటిని ఎక్కువ ఇష్టపడతాం. ఈ సైకిక్ బీయింగ్ అన్నది మరి ఇంత ఇంపార్టెంట్ మనకు జీవితంలో, దానికి మరి మనం ఎంత ఇంపార్టెన్స్, ఎంత మటుకు ఇస్తున్నాము? ఏదో రోజులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తే గొప్ప, అది కూడా టైం దొరికినప్పుడు. ఇంకా లేదంటే అప్పుడు ఆ ధ్యానం చేసినప్పుడు తప్ప తర్వాత దాన్ని మర్చిపోతాం. అలా కాకుండా మొత్తం సైకిక్ టచ్లో ఉండగలుగుతున్నాం, ఉండలేకపోతున్నాం. దీనికి బైబిల్లో ఒక కథ ఉంది. ఏషాబ్ అని ఒక వ్యక్తి వేటకెళ్ళి, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఏషావు అని యాకోబు ఇద్దరు. ఈ ఏషావు అనే వ్యక్తి వేటకెళ్తాడు. వేటకెళ్ళి అలసిపోయి వస్తాడు. వస్తే ఈ యాకోబు అనే వ్యక్తి ఆహారం వండి పెట్టింటాడు. అయితే ఆహారం కోసమని ఇతను ఏం చేస్తాడంటే, ఏషావు ఆకలి అవుతుంటుంది, ఆహారం కావాలి అని తన జన్మ హక్కును వదులుకుంటాడు. దాన్ని నీకు ఇస్తాను, నాకు ఆహారం ఇవ్వు అని. అంటే ఇది స్టోరీ మాత్రమే. ఆ జన్మ హక్కు ఏంటి? అది భగవంతుని కుమారుడిగా ఉండే దివ్యమైన హక్కు. ఆ హక్కు నేను నీకు ఇచ్చేస్తాను, నాకు ఆహారం ఇవ్వు అంటాడు. సో ఒక పూట ఆహారం కోసము తన దివ్య హక్కును వదులుకున్నాడు. ఇది మానవ జాతిలో కనిపించే అతిపెద్ద విషాదం. మనము ఎలా అంటే ప్రాపంచిక సుఖాల కోసం మన అంతరాత్మను, మన దివ్యమైన జన్మ హక్కును అమ్ముకుంటూ ఉన్నాం. ఒకవేళ మనిషి తనలోని అంతరాత్మను తన నిజమైన శాశ్వత దైవ స్వరూపంగా నమ్మితే, ఒకవేళ మనం ఈ అంతరాత్మని ఇదే మనకు మొత్తం, ఇదే మనకు శాశ్వతం, ఇదే దైవం అని నమ్మితే, మనం ఇప్పుడు పడుతున్న ఈ దుఃఖాలు కానీ, ఈ అజ్ఞాన పోరాటాలు ఇవన్నీ కూడా ముగిసిపోతాయి. ఎప్పుడు ఆ అంతరాత్మనే మనకు కావాలి, అది తప్ప వేరేది ఏది మనకు ముఖ్యం కాదు అని అనుకున్నప్పుడు, అప్పుడు ఈ దుఃఖాలన్నీ కూడా ముగిసిపోతాయి. అప్పుడు మన జీవితాన్ని ప్రకృతి కాకుండా అంతరాత్మ మార్గదర్శకం చేస్తుంది. ఇంతవరకు ప్రకృతి మనల్ని ఆడిస్తూ ఉంటుంది. ప్రకృతి అంటే మనలోని సత్వరజ తమో గుణాలు, ఈ గుణాలు మనల్ని ఆడిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ సైకిక్ టచ్ని పెంచుకుంటూ పోతామో, దీన్ని మన విధిని మనం మార్చుకోగలిగే శక్తి మనకు వస్తుంది. అప్పుడు మన అంతరాత్మనే మనల్ని నడిపిస్తుంది. అంతరాత్మనే అంటే సైకిక్ బీయింగే మనల్ని నడిపిస్తుంది, దైవం వైపుగా నడిపిస్తుంది. అయితే ఈ చైత్య పురుషను మరి ఎలా కనుక్కోవాలి? ఇంత ఇంపార్టెన్స్ ఉంది. చైత్య పురుష హిస్టరీ తెలుసుకున్నాము, ఎవల్యూషన్లో దాని పాత్ర ఏంటి అన్నది తెలుసుకున్నాము. అయితే దాన్ని మరి ఎలా, మనకందరికీ ఉంది, దాన్ని బయటికి తెచ్చుకోవాలి ఎలా? దాన్ని టచ్ చేయడం ఎలా, స్పర్శించడం ఎలా అంటే దానికోసము ప్రార్థించాలి, తీవ్రంగా ఆకాంక్షించాలి. ఆస్పిరేషన్, అస్పైర్ అంటే నాకు అదే కావాలి, మరే ఇతర వస్తువును కోరుకోనంతగా దాన్ని కోరుకోవాలి. నాకు అదే కావాలి, అంటే ఏది ముఖ్యం కాదు. నా జీవితంలో సైకిక్ బీయింగ్ని టచ్ చేయడం తప్ప నాకు వేరేది ముఖ్యం కాదు. అలా అని అటువంటి తపన, అటువంటి ఆకాంక్ష మనలో ఎక్కువ చేసుకోవాలి. అలాగే పరిపూర్ణత కోసం మనలో కలిగే తపన, ఏ పని చేయాలన్నా కూడా పర్ఫెక్ట్గా చేయాలి అని తపిస్తాం చూడండి, అది కూడా సైకిక్ టచ్. అంటే మనలో డెవలప్ చేసుకోవాల్సింది, ఏ పని చేయాలన్నా కూడా అది ఏ పనైనా కానివ్వండి, మనం ఇంట్లో వంట చేయటం కానీ, ఏదో బట్టలు మడత పెట్టడం కానీ, లేకపోతే బుక్స్ చదవటం కానీ, సర్దటం కానీ, ఏదైనా కానివ్వండి పర్ఫెక్ట్గా చేయటం. పూలు పెట్టడం కానీ, ఫోటోల దగ్గర ఫ్లవర్స్ పెట్టడం, అరేంజ్ చేయడం, ఎనీథింగ్ పర్ఫెక్ట్గా చేయాలి అనే తపన ఉంది. అలా పర్ఫెక్ట్గా చేస్తామే, అది మనల్ని సైకిక్ టచ్కి తీసుకెళ్తుంది. అయితే ఈ సైకిక్ బీయింగ్ అంటే ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మన భావోద్వేగం కాదు. అంటే ఊరికైనా ఎమోషనల్ అయిపోవడం కాదు. ఈ భావోద్వేగాలు అనేవి ప్రాణిక శక్తికి సంబంధించినవి. సైకిక్ బీయింగ్ అనేది మనలో వెలిగే ఒక స్థిరమైన జ్యోతి. అది దివ్యత్వం వైపు దూసుకొని పోతూ దారిలో వచ్చే అడ్డంకులన్నింటినీ అధిగమించే బలాన్ని మనకిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతికూల శక్తులే కాదు, మనకి ఏ అడ్డంకులు అయితే ఉంటాయో ఆ అడ్డంకులన్నీ కూడా టకటకాని
వాటంతకవే తొలగిపోతాయి. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక సాధనల్లో అడ్డంకులు ఎక్కువ. మనం ఎన్నో ఆదర్శాలు పెట్టుకుంటాం, ఏమేమో అనుకుంటాం, కానీ దానికి అనుగుణంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం కానీ, పరిస్థితులు కానీ, మనుషులు కానీ ఉండరు. మన చుట్టూ అలా ఉండదు ప్రపంచం. ఎప్పటి నుంచో కొనసాగుతున్న మన లోపలి బలహీనతలు, చుట్టూ పరిస్థితులే కాకుండా మన లోపలి బలహీనతలు. సో వీటన్నింటినీ మనం అధిగమించి, వీటన్నింటినీ ఎదుర్కొని వీటిని అధిగమించాలి అంటే దానికి గొప్ప బలం కావాలి. మరి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సైకిక్ బీయింగ్ నుంచి వస్తుంది. దీన్ని ఇంకా సాక్షాత్కరింప చేసుకోవాలంటే మనలో ఎప్పటికీ నిరంతరము దీనికోసం నిరంతరము అన్వేషించటం అనే ఆకాంక్ష అది ఉండాలి. స్వార్థపూరిత కోరికలను, అనుబంధాలను వదులుకోవాలి. ఇది ఒకటి. ఇంకా సైకిక్ బీయింగ్ కోసం చేసే ఆకాంక్షే నిజానికి దైవత్వం కోసం చేసే ఆకాంక్ష. ఎందుకంటే మనలో ఉన్న భగవంతుడు మనలో ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం. నాలో ఉన్నాడు భగవంతుడు, కానీ నాకు తెలియటం లేదు. మరి ఆ భగవంతుని నేను చేరాలంటే ఏం చేయాలి? నేను సైకిక్ బీయింగ్ని కనుక్కోవాలి. ఇది మనలో ఉన్న దైవాన్ని మనం కనుక్కోవాలంటే, మనలో ఉన్న దైవాన్ని కనుక్కున్నప్పుడు ఇతరులలో అన్నింటిలో ఉన్న దైవాన్ని కనుక్కోగలుగుతాం. సో దీనికి అంత బేస్ ఎక్కడ ఉంది అంటే మనం సైకిక్ బీయింగ్ని కనుక్కోవడంతోనే ఉంది. ఇంకా సైకిక్ బీయింగ్కి ముఖ్యమైన లక్షణం మనము డెవలప్ చేసుకోవాల్సింది ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఏ పని చేస్తున్నా దాని మీద పూర్తిగా ఏకాగ్రత పెట్టడం. ధ్యానం దీనికి గొప్పగా సహాయపడుతుంది. అయితే ఈ ధ్యానం కూడా ఎలా చేయాలి, దేని మీద ఏకాగ్రం చేయాలి అన్న దాని గురించి మదర్ చెప్తారు. హృదయంపై ఏకాగ్రత వహించండి. అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మన సైకిక్ బీయింగ్ ఎక్కడ ఉంటుంది అన్నది కూడా చెప్తారు. ఇప్పుడు ధ్యానానికి రకరకాల పద్ధతులు చెప్తారు. శిరస్సు మీద ధ్యానం చేయొచ్చు, కాన్సన్ట్రేట్ చేసి. ఇక్కడ బ్రుకుటి మీద, నుదుటి మీద, ఆ బ్రుకుటి మధ్యలో కాన్సన్ట్రేట్ చేయొచ్చు అంటారు. కానీ సైకిక్ టచ్కి, మన సైకిక్ అవేకనింగ్కి మదర్ ఒకటి చెప్తారు. అది ఏంటంటే హృదయం పైన ఏకాగ్రత పెట్టాలి. మదర్ అంటారు, హృదయంపై ఏకాగ్రత వహించండి, లోపలికి ఇంకా లోతులకు వెళ్ళండి. హృదయం మీద అంటే, హృదయం అంటే మనకు రైట్ సైడ్ హార్ట్, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఇది కాదు, సెంటర్. ఆ సెంటర్లో అనాహత కేంద్రం అని ఉంటుంది కదా, అక్కడ కాన్సన్ట్రేట్ చేసి లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా మనం లోతులకు వెళ్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఆ లోపలికి వెళ్ళి మునగండి. మీ హృదయంలో లోతైన నిశ్శబ్దంలో ఒక అగ్ని అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అది దివ్యశక్తి, అది మీ నిజమైన అస్తిత్వం. దాని స్వరాన్ని వినండి, అది చెప్పినట్లు నడుచుకోండి అంటారు మదర్. సో మనకు ఇప్పుడు మామూలుగా ధ్యాన పద్ధతులు అంటే చాలా పద్ధతులు ఉన్నాయి. భగవంతునికి ఎన్ని రూపాలు, ఎన్ని స్థితులు ఉన్నాయో ధ్యానానికి కూడా అన్నే పద్ధతులు ఉన్నాయి. కానీ మన లక్ష్యం ఏంటి? మనం దేనికోసం ఆకాంక్షిస్తున్నాము? మనం జ్ఞానం కోసమైతే మన శిరస్సు మీద, మనసు జ్ఞానం కోసం అయితే అదే మనం ఇప్పుడు కావాల్సింది. మనకు సైకిక్ బీయింగ్ అంటే మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి? హార్ట్ మీద, హార్ట్ లోపల కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా మన లోతైన హార్ట్లోని లోతైన ప్రదేశంపై ఏకాగ్రత వహించడము అనే దాన్ని కూడా ఏమంటారంటే హృద్గుహ అంటారు. ఎందుకు అంటే ఆ హృదయం నుంచే అన్ని కదలికలు, అన్ని పరివర్తనలు, అన్ని భావోద్వేగాలు అవన్నీ కూడా హృదయం నుంచే వస్తాయి. ఈవెన్ ప్రేమ, భక్తి ఇది కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే మన హృదయం నుంచే ఈ ప్రేమ, భక్తి వచ్చింది. కాబట్టి మనము హృదయం మీద ఇట్లా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్న కొద్దీ మనలో ప్రేమ ఎక్కువ అవుతుంది, భగవంతుని మీద భక్తి ఎక్కువ అవుతుంది. ఆ భావోద్వేగాలు కూడా ఒక కంట్రోల్లోకి వస్తాయి. అసలు ఈ మదర్ అంటారు, ఈ సైకిక్ బీయింగ్ని తరచుగా సాధన ప్రారంభంలో ఎలా ఉంటుంది అంటే, మనం సైకిక్ బీయింగ్ కోసం సాధన చేసేటప్పుడు ఒక షెల్లో లేకపోతే ఒక జైల్లో బంధించబడి ఉన్నట్టుగా ఉంటుంది. ఒక జైల్లో ఏదో మనం బంధించబడి ఉన్నట్టుగా ఉంటుంది. మనం ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు మూసి ఉన్న తలుపు ముందు కూర్చున్నట్టుగా ఉంటుంది. మనం హృదయం మీద కాన్సన్ట్రేట్ చేసాము, అక్కడ ఏంటి, ఒక తలుపులు మూసుకొని ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తలుపు కంచుతో చేసినంత బరువుగా ఉంటుంది. ఆ తలుపు తెరుచుకోవాలి, మనం అవతలి వైపుకు వెళ్ళాలి అనే బలమైన సంకల్పంతో నిశ్చలంగా కూర్చోవాలి. అక్కడ ఒక తలుపు ఉంది, ఆ తలుపును తట్టాలి, ఆ తలుపు అవతల వైపుకు మనం వెళ్ళాలి అని అదే ఏకాగ్రతతో కూర్చోవాలి. మన ఏకాగ్రత ఎక్కువయ్యే కొద్దీ మన ఆకాంక్ష ఇవన్నీ కూడా ఒక చోట చేరి ఆ తలుపును బలంగా నెట్టడం ప్రారంభిస్తాయి. అప్పుడు పెరుగుతున్న శక్తితో మనం ఇంకా దాన్ని నెట్టుతాం.
ఈ రకంగా అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు ఆ కాంతిలోకి మనం ప్రవేశిస్తాము. మన చైతన్యంలో అప్పుడు అకస్మాత్తుగా ఒక గొప్ప మార్పు వస్తుంది. ఆ కాంతి మనల్ని పూర్తిగా ఆవహించి మనం ఒక కొత్త వ్యక్తిగా మారామన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది మనకు మదర్ సూచించిన మార్గం. అంటే మనం హృదయం మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. చేసినప్పుడు అక్కడ ఏముంటుంది? ఏదో అడ్డు ఉంటుంది, ఏదో తలుపు ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తలుపును తట్టాలంటే మనం ఏం చేయాలి? మనలో ఏకాగ్రతను, ఆకాంక్షను ఇంకా 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 బలం చేయాలి. మన ఏకాగ్రత, ఈ ఆకాంక్ష రెండు కలిసి ఆ తలుపును తట్టినప్పుడు, ఆ తలుపు తెరుచుకున్నప్పుడు అప్పుడు మనము లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఇది ధ్యానం కోసం ముఖ్యంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎలా అంటే నిరంతర కార్యకలాపాల నుంచి, అంటే రోజువారీ కార్యకలాపాల నుంచి డైరెక్ట్గా ధ్యానంలోకి వెళ్ళటం అన్నది కష్టం. మనం ఇప్పుడు ఎలాగైతే వాటన్నింటినీ ఆపేసుకొని ఇక్కడికి వచ్చి ధ్యానం చేశామో ఆ రకంగానే ఇంట్లో కూడా ఇవన్నీ కార్యకలాపాలన్నీ ఏమీ లేకుండా ఒక టైం నియమించుకోవాలి. ఆ టైంలో కూర్చొని అర్లీ మార్నింగా లేకపోతే ఈవినింగా ఆఫ్టర్నూనా ఏ టైం అయినా సరే ఆ టైంలో కూర్చొని, ఈ టైం ఇంత లిమిట్ టైము అని కాదు, కూర్చోవాలి, ఏకాగ్రత పెట్టాలి, హృదయం మీద ఏకాగ్రత పెట్టాలి. ఇప్పుడు మనకు మదరు సూచించినట్లుగా లోతులకి 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 ఇంకా లోతులకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు కదా, ఇన్ మూమెంట్స్ వెన్ ఇన్నర్ ల్యాంప్స్ ఆర్ లిట్ and the life's cherished guests are left outside, our spirit sits alone and speaks to its gulfs. A wider consciousness then opens its doors. In moments when the inner lamps are lit, అంతరంలో జ్యోతులు వెలిగిన క్షణాలలో లైఫ్స్ చెరిష్డ్ గెస్ట్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ సైడ్. అంతవరకు జీవితంలో మనం పోషిస్తున్న అతిథులను బయటికి పంపించినప్పుడు ఎవరిని పోషిస్తున్నాం మనం ఇంతవరకు? దేన్ని పోషిస్తున్నాం ఇంతవరకు? మన నెగిటివిటీస్ని, మన అహంకారాన్ని, మన స్వార్థపూరిత కోరికలను, మన అతిశయాన్ని, మన అనుబంధాలను, ఇంకేదో మన అసూయ, ద్వేషాలు, ఇవి మనమంతా నిజాయితీగా ఉన్నాం అనుకుంటాం, కానీ లోపల ఎక్కడో మూలన ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నింటినీ ఎంత బాగా పోషిస్తున్నాం? బాగా పాయసం పరమాన్నం పెట్టి పోషిస్తున్నాం ఇంతకాలం. వీటిని బయటకు పంపించినప్పుడు అప్పుడు మన ఆత్మ ఒంటరిగా కూర్చొని తన లోతులతో మాట్లాడుతుంది. మన ఆత్మను మనం పట్టుకోవాలంటే, ఫస్ట్ మన అంతరాత్మను పట్టుకోవాలంటే వీటిని బయటకు పంపించాలి. దెన్ ఎ వైడర్ కాన్షియస్నెస్ ఓపెన్స్ ఇట్స్ డోర్స్. విశ్వ చైతన్యం అన్నది తన తలుపులను మన కోసం అప్పుడు తెరుస్తుంది. సో ఇప్పుడు క్రీస్తు బోధనల్లో కూడా ఉంటుంది, జీసస్ క్రైస్ట్ బోధనల్లో ఒకటి ఉంటుంది, తట్టండి తట్టండి, తలుపు తట్టండి తట్టండి తట్టండి, అది మీకు తెరవబడుతుంది. అంటే ఆ తలుపు అన్నది ఆ సైకిక్ బీయింగ్ కోసం మూసుకొని ఉన్న తలుపు అనేది తట్టాలి 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 తట్టాలి. దేంతో తట్టాలి? మన ఏకాగ్రతతో, మన ఆకాంక్షతో, మన నిరంతర ఆకాంక్షతో. ఆకాంక్ష కూడా ఎలా ఉండాలంటే ఒక జ్వాలలాగా ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉండాలి. ఇంకా అలాగే తీవ్రమైన అచంచలమైన చిత్తశుద్ధి, నిజాయితీ. ఆ నిజాయితీ కూడా చెప్పుకున్నాం మనం. నిజాయితీ అనేది ఒక టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంది. అంటే మనం చాలా నిజాయితీగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఎన్నో నిజాయితీ లేకుండా ఉన్నవి మనలో ఉంటాయి. వాటిని మనం కనుక్కోవాలంటే మరి ఏం చేయాలంటే ఆ నిజాయితీ అనే టార్చ్ను పట్టుకొని మొత్తం అంతా మనలో మనం వెతుక్కోవాలి, ఎక్కడ నిజాయితీ లేని నేను. సో అలాంటి అచంచలమైన చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, పట్టుదల, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే డిటర్మిన్డ్ ఇంటలెక్ట్, అజేయమైన ధైర్యం ఉండాలి, అలసట లేని ఓర్పు, పేషెన్స్, ఎండ్యూరెన్స్, ఓర్పు, కంటిన్యూ చేసే ఓర్పు, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎలాగైతే బుద్ధుడు తన సంస్కారాల వలయాలను ఛేదించుకొని సత్యం హృదయాన్ని ఎలా చేరుకున్నాడో, సంస్కారాలన్నింటినీ వదిలించేసుకొని బుద్ధుడు ఎలాగైతే సత్యాన్ని చేరుకున్నాడో ఆ రకంగా మనం కూడా ప్రయత్నించాలి. తలుపు తెరుచుకునే వరకు మనం తడుతూనే ఉండాలి, అంతవరకు తట్టడమే ఉండాలి. అప్పుడే మనం ఎంతో కాలంగా కోరుకుంటున్న ఆ నిధి మన కళ్ళ ముందు ప్రకాశిస్తుంది. మనకు శ్రీ అరవిందులు అమ్మ బోధించిన ఈ ఇంటెగ్రల్ యోగాలో ఉన్నంతగా వేరే ఏ ఇతర యోగ మార్గాల్లో కూడా సైకిక్ రియలైజేషన్కి ఇంత ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే సైకిక్ బీయింగ్ అన్నది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఆ సైకిక్ రియలైజేషన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే దివ్య పరిపూర్ణతను సాధించే రహస్యం అనేది, ఆ దైవాన్ని చేరే రహస్యం అన్నది మన సైకిక్ బీయింగ్లోనే ఉంది.
మన స్వభావాన్ని మార్చడానికి అవసరమైన శక్తి అతి మనసు నుంచి వచ్చినప్పటికీ, అంటే మనం ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ఆ శక్తి అన్నది అతి మనసు నుంచి రావాలి అని అంటాం. కానీ ఆ దివ్యశక్తి మనలో ప్రవేశించటానికి ముందు మనలో చైత్య పురుష మన స్వభావాన్ని పవిత్రం చేయాలి. మనలో చైత్య పురుష అవేకన అవుతున్న కొద్దీ మనకు తెలియకుండానే మన స్వభావంలో శుద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్గా మన స్వభావం ప్యూరిఫై అయిపోతూ వస్తుంది. మరి సైకిక్ బీయింగ్ ఎక్కడుంటుంది అన్నదాన్ని చెప్పుకున్నాం. సాధారణంగా మామూలుగా యోగ పరిభాషలో అనాహతం అని హృదయ కేంద్రాన్ని పిలుస్తారు. దానికి వెనుక మన హార్ట్ సెంటర్లో, ఆ సెంటర్కి వెనుక అంటే మనం కాన్సన్ట్రేట్ చేసి హార్ట్ సెంటర్లో ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోయే కొద్దీ అక్కడ మనకి సైకిక్ బీయింగ్ కనిపిస్తుంది. మామూలుగా అనాహత కేంద్రం అని చక్రాల భాషలో చెప్తారు. స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము ఇలా. ఆ అనాహత కేంద్రం ఏంటంటే భావోద్వేగాలకు కేంద్రం. ఇప్పుడు మామూలుగా బయట ఎవరైనా భక్తులను మనం చూసినప్పుడు గుళ్ళలో కానీ లేదా బయట కానీ చాలా భక్తి పాటలు పాడుకుంటూ ఊగిపోతూ ఉంటారు, ఏడుస్తారు, గుండెలు కొట్టుకుంటారు, డ్యాన్సులు చేస్తారు, గట్టిగా పాటలు పాడతారు, ఇవన్నీ చేస్తారు. మరి ఇదంతా సైకిక్ అంటే సైకిక్ భక్తి కాదు. మేమేమో సైకిక్ భక్తి అనుకుంటాం. ఎందుకంటే సైకిక్ భక్తిలో ఎప్పుడూ అలజడి ఉండదు. అది ఒక భావోద్వేగం, హైయర్ వైటల్కు సంబంధించిన భావోద్వేగం. ఆ భావోద్వేగంలో నీకు అలజడి ఉంటుంది. వాళ్ళకు నియంత్రణ, కంట్రోల్ అన్నది ఉండదు వాళ్ళకి. కానీ మన సైకిక్లో వచ్చే కన్నీళ్ళు అనేటివి మానసిక అలజడి, లోపల ఎటువంటి అలజడి లేకుండా లోతు నుంచి వచ్చేదిగా ఉంటుంది. ఒక విధమైన అలజడి అనేది ఆ సైకిక్ బీయింగ్లో ఉండదు. అటువంటి అలజడి ఉండదు. ఎప్పుడు మరి సైకిక్ బీయింగ్ ఎలా ఉంటుందంటే ప్రశాంతత, పవిత్రత. మనకు బాధ కలిగినా కూడా ఒక్కోసారి మనకు కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ధ్యానం చేసినప్పుడు గొప్పగా మదర్తో ఏదో మనం మదర్ కాన్షియస్నెస్తో కాంటాక్ట్ అయ్యామనిపించినప్పుడు వస్తాయి కళ్ళలో నీళ్ళు. కానీ అది ఆ రకమైన అలజడితో ఉన్న కన్నీళ్ళు కాదు. ఎప్పుడైతే అలజడితో ఉన్న కన్నీళ్ళు వస్తాయో అవి సైకిక్ కన్నీళ్ళు కావు, భావోద్వేగం అవుతుంది. కాబట్టి మనం దాంట్లో కూడా మనం భావోద్వేగంలో ఉన్నామా, మనకు కలిగే అనుభూతిలో, మరి సైకిక్లో ఉన్నామా అన్నదాన్ని కూడా మనకు అవేర్నెస్ ఉండాలి. మరి చైత్య పురుషుడు కూడా కన్నీళ్లు కారుస్తాడు అంటే చైత్య పురుష ఎందుకు కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది భావోద్వేగం కానప్పుడు అంటే, చైత్య పురుషకు మదర్ అంటారు, చైత్య పురుషకు తన మూలం దైవమని ఎప్పుడూ తెలుసు. తను ఒక బిడ్డనని భావిస్తుంది. అది తన తల్లిదండ్రుల వైపు బిడ్డ చూపే ఒక కదలిక. చైత్య పురుష తల్లిదండ్రుల వైపు చూపే కదలిక అంటే నేను మదర్ నుంచి దూరం అవుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే మనకు ఆ లోపల అనిపించి లోపల నుంచి వస్తుందో, ఒక విచారం కలుగుతుందో, అది సైకిక్ టచ్ అవుతుంది. సైకిక్ సాడ్నెస్ అని పిలిచే స్థితి అవుతుంది. అంటే ఇక్కడ బయట ఎలా ఉంటుందంటే మామూలుగా భక్తి అంటే ఏదో భగవంతుడు సాక్షాత్కారాన్ని లేట్ చేస్తున్నాడు అని ఆ విరహ వేదనతో విపరీతంగా ఊగిపోయి బాధపడిపోయి పాటలు పాడి నాట్యాలు చేసి ఏడుపులు ఏడ్చి ఇలాంటివి చేస్తారు. కానీ ఇక్కడ అవంతా ఉండదు. ఆ రకంగా ఎండిపోవడము, ఆ రకంగా కేకలు వేయటము ఉండదు. ఎందుకంటే సైకిక్ అవేకనింగ్ జరిగిన తర్వాత బాహ్య ప్రకృతి చిన్నపాటి తెలివి తక్కువ అలవాట్లను కొనసాగించినప్పుడు, అంటే ఇప్పుడు మనలో ఒక సైకిక్ అవేకనింగ్ జరిగింది, కొన్ని సైకిక్ టచ్ వచ్చింది అవేకనింగ్ లేకపోయినా కూడా, కొన్నిసార్లు బాగా ఉంటున్నాం, కానీ కొన్నిసార్లు తెలివి తక్కువ పనులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్లు చేసినప్పుడు ఏమవుతుంది, మనలో ఒక విచారం కలుగుతుంది. ఇంత సాధన చేశాను, నాకేదో ఒక టచ్ అనిపించింది, అయినా మళ్ళీ నేను ఈ పొరపాటు చేశాను అన్న విచారం ఉంటుంది కదా, అది సైకిక్ విచారం అవుతుంది. దాంట్లో అది సైకిక్ సాడ్నెస్ అవుతుంది. అంతే తప్ప దాంట్లో భావోద్వేగము ఓ అని ఏడవటము ఇవన్నీ కూడా ఉండవు. మనం ఏదో ఇప్పుడు కొన్ని సాధించాలనుకుంటాము, ప్రయత్నం చేస్తాము, కొంతవరకు సాధిస్తాము, తర్వాత ఏ కారణం చేతనైనా కింది స్థాయికి పడిపోతాం, మన ఆదర్శాన్ని మర్చిపోతాం. ఇది మామూలుగా అందరికీ జరుగుతూనే ఉంటుంది. అప్పుడు కూడా మనం విచారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, అరే ఎందుకు ఇలా జరిగింది అనేది. అది సైకిక్ విచారం. కాబట్టి భావోద్వేగ పరంగా లోతైన అనుభవాన్ని సైకిక్ అనుభవంగా తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు.
దీంట్లో మనకి పక్కా క్లారిటీ ఉండాలి. అంటే అసలు బయట జరిగేది మనం కూడా బయట జరిగేదనే కాదు, బయట వాళ్ళని క్రిటిసైజ్ చేయడమే కాదు, మనం కూడా అలాంటి దానిలో పడుతున్నామా, అలాంటి భావోద్వేగంలో పడుతున్నామా, లేదా నిజమైన సైకిక్ టచ్లో ఉంటున్నామా, ఇది మనకు తెలుసుకుంటూ ఉండాలి. చైత్య పురుష అన్నది కేవలము మేలుకోవడం అయితే సరిపోదు, ఒట్టిగా మేలుకోవడం సరిపోదు, అది క్రియాశీలకంగా కూడా ఉండాలి అంటారు. అంటే అప్పుడు అనేక దశల గుండా ముందుకు సాగాలి. ఇప్పుడు ఎలా అంటే కొన్ని సంప్రదాయాల్లో ఈ ఆధ్యాత్మిక హృదయము ఛాతీ మధ్య భాగానికి కొంచెం కుడివైపున ఉంటుందని చెప్పబడింది. కానీ సైకిక్ కేంద్రము మధ్యలో రహస్య గుహలో ఉంటుంది అని అనుకుంటాం, హృద్గుహలో ఉంటుంది అని. దీన్నే అసలు సైకిక్ బీయింగ్ ఎంత సైజు ఉంటుంది అన్న దానికి కూడా మదరు శ్రీ అరవిందో చెప్తారు. మామూలుగా అయితే కఠోపనిషత్తులో అంగుష్ట మాత్ర పురుషో అంతరాత్మ అంటారు, అంటే బొటన వేలంత పరిమాణంలో ఉంటుంది అని. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్తూ ఈ రహస్యాన్ని చెప్తాడు. ఏంటి, నీ అంతరాత్మ నీ హృద్గుహలో ఒక బొటన వేలంత పరిమాణంలో ఉంటుంది అని. దాన్నే మనకు సావిత్రిలో శ్రీ అరవిందులు a being no bigger than the thumb of man into a hidden region of the heart to face the pang and to forget the bliss, to share the suffering and endure earth's wounds and labor mid the labor of the stars అంటారు ఈ సైకిక్ బీయింగ్ గురించి. అంటే ఒక తల్లి తన బిడ్డల జీవితాలను ఎలా తనవిగా అనుభూతి చెంది వాటిలో పాలు పంచుకుంటుందో. చూడండి, తల్లికి పిల్లలకి ఏదన్నా జబ్బు వచ్చినా లేదా ఏదైనా కష్టం కలిగినా డెఫినెట్గా తల్లి ఫీల్ అవుతుంది, తల్లికి ఆ ఫీలింగ్ వస్తుంది. తండ్రికి ఉంటుందో ఉండదో కానీ తల్లికి మాత్రం డెఫినెట్గా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆ రకంగా ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డల బాధలు తన బాధలుగా అనుభూతి చెంది పాలు పంచుకుంటుందో, అలాగా మనలో కూడా మన సైకిక్ బీయింగ్ మనిషి బొటన వేలి కన్నా పెద్దది కానీ ఈ జీవి సైకిక్ బీయింగ్ అన్నది మన ఆంతరిక లోతుల్లో ఉంది. మన మనసు జీవితాల కఠిన శ్రమ దానికి తెలుసు. ఇది ఆనందాన్ని మర్చిపోయి బాధను ఎదుర్కొంటుంది, భూమి పడుతున్న బాధను పంచుకుంటుంది, నక్షత్రాల శ్రమలో పాలు పంచుకుంటుంది అని చెప్పి అంటారు శ్రీ అరవిందులు సావిత్రిలో. అయితే ఇది ఖచ్చితంగా మనకు మరి బొటనవేలంత పరిమాణంలోనే ఉంటుందా అంటే అలా అని కాదు. అలాగే బొటనవేలులాగే ఉంటుంది, బొటనవేలులాగే కనపడుతుంది అని కాదు. ఊరికే ఇది ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే. అది ఎప్పుడు అదే పరిమాణంలో ఉండదు. కొంతమందికి అది ఒక జ్వాలలాగా ఉండొచ్చు, కొంతమందికి వాళ్లే ఒక చిన్న రూపంలో, ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే మనమే ఒక చిన్న రూపంలో అదే రకంగా ఉన్నట్టు ఆ రకంగా కనిపించవచ్చు. సో ఈ కొంతమందికి బొటనవేళ్ళ, కొంతమందికి చిన్న బిడ్డలాగా, దీన్నే మనం నవజాత శిశువు అంటాం మన దీంట్లో. సో చిన్న బిడ్డలాగా కనిపించవచ్చు. ఈ రకంగా అది ఒక అనుభూతి తప్ప మనకు పర్టికులర్గా ఈ రకంగా ఉంటుంది సైకిక్ బీయింగ్ అన్నది మనం చెప్పలేము. ఈ సైకిక్ ప్రెసెన్స్ను మనం మేల్కొలపటము అంటే ఇది మొదటి అడుగు మాత్రమే అంటున్నారు మదర్. దాన్ని ముందుకు తీసుకొని రావటం అనేది ఇంకొక దశ. మరి ఎలా దాన్ని ముందుకు తీసుకొని రావటం అంటే ఆ సంబంధం, దానితో సంబంధం ఉన్న లక్షణాలను మనలో డెవలప్ చేసుకోవాలి. సో ఏ లక్షణాలను మనలో డెవలప్ చేసుకుంటే సైకిక్ బీయింగ్ మనలో అవేకన్ అవుతుంది అంటే ఈ చైత్య పురుష మాధుర్యాన్ని, స్వీట్నెస్ని, ఆనందాన్ని, సౌందర్యాన్ని, పవిత్రతను, ప్యూరిటీని, శుద్ధతను వెదజల్లుతుంది. అంటే మన దైనందిన జీవితంలో మనసులో, హృదయంలో, ప్రాణంలో, భౌతిక స్థితిలో ఈ లక్షణాలన్నింటినీ పెంపొందించుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే మనము చైత్య పురుష కోసం మనం ఊరికే ధ్యానం చేయటం మాత్రమే కాకుండా ఆ చైత్య పురుషను ఆకర్షించే వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా? మన లోపల, మన చుట్టూ. మన లోపల అంటే మన మనసులో, మన ప్రాణంలో, మన శరీరంలో, హృదయంలో, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్నింటిలో ఆ చైత్య పురుషను అట్రాక్ట్ చేస్తూ, అలాగే మన ధ్యాన స్థితిలో కూడా చైత్య పురుష మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాకపోతే మనం ఎప్పుడు మన అహంతో, మన ఆలోచనలలో నిమగ్నమై ఉంటే దానికి దూరం అవుతాం. నేను నేను అనుకుంటూ ఉంటే అప్పుడు మనం దూరం అవుతాం. ఈ చైత్య పురుష అన్నదని అవేకన అవుతున్న కొద్దీ మనకి ఎలా ఉంటుంది అంటే ఏ దృశ్యం చూసినా అందంగా కనపడుతుంది, ఏ రూపం చూసినా అందంగా కనపడుతుంది. ఈ అందం అనేది ఒక చిన్న పాపలో, ఒక వృద్ధుడిలో, ఒక వికలాంగుడిలో, ఒక జంతువులో, పక్షిలో,
పుష్పంలో ఎక్కడ చూసినా కూడా మనకు సౌందర్యం కనిపిస్తుంది. అంటే కేవలం ఉపరితలం మీద ఆగకుండా మన దృష్టిని ఇంకా లోపలికి వెళ్ళనివ్వాలి. ఆ పైన పైన ఏ పని చేసినా మనం పైన పైన నుంచి చేయటం కాకుండా హృదయం నుంచి రావాలి అది పని చేయటం. ఆ ఏకాగ్రత దాని మీద పెట్టాలి. పర్ఫెక్షన్ అనేది సైకిక్ బీయింగ్ క్వాలిటీ, సైకిక్ బీయింగ్ని అట్రాక్ట్ చేసే క్వాలిటీ. సో ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయడం, పరిపూర్ణంగా చేయటం. అలాగే మనము అందాన్ని ఆరాధించడం, ప్రకృతిని ఆరాధించడం, సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయటము, చంద్రోదయాన్ని ఎంజాయ్ చేయడం, ఒక జలపాతాన్ని, వీటన్నింటిని చూస్తున్నప్పుడు వాటితో మనం ఏకతను పొందే అనుభూతి రావాలి మనకు. ఇప్పుడు ఒక జలపాతం చూస్తుంటే ఆ జలపాతం ఏదో మనమే అయిపోవాలి, సూర్యోదయం అంటే ఆ సూర్యుడు మనమే అయిపోవాలి. ఈ రకమైన అనుభూతులన్నీ పెంచుకుంటూ పోయే కొద్దీ మనము సైకిక్కి దగ్గరగా వెళ్తాం. ఇంకా అలాగే ప్రేమను, పరోపకారాన్ని, దయను. ఈ ప్రేమ అన్నది యాక్చువల్గా సపరేట్ టాపిక్ లాగా మనం నెక్స్ట్ సెషన్లో అదే తీసుకుందాం, లవ్ అన్న దాని గురించి. ఈ ప్రేమను కూడా మనలో డెవలప్ చేసుకోవాలి. దేన్ని ఆశించని ప్రేమ, తిరుగు ఆశించకుండా, ఫలితం ఆశించకుండా ప్రేమను చూపించటం. ఎవరి మీదైనా కానివ్వండి, మన తోటి వాళ్ళ మీద కానీ మన పిల్లల మీద కానీ. అది ప్రేమ అనడానికి యాక్చువల్గా ఏమంటే సెల్ఫ్ గివింగ్. ప్రేమ అనడం కన్నా సెల్ఫ్ గివింగ్. మనల్ని మనం ఇచ్చుకోవడం అనేది ఉండాలి ప్రేమలో. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయడం కాదు, పూర్తిగా మనల్ని మనం, అది మన వాళ్ళకి ఇచ్చుకున్నామా, ఇంకా లేదంటే ఇంకెవరికన్నా ఇచ్చుకున్నామా, అది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుందంటే ఇచ్చుకోవడం అన్నది దైవం దగ్గరికి, ఆ పరమోత్కృష్ట భగవంతుని దగ్గరికి వెళ్తుంది. ఈ సెల్ఫ్ గివింగ్ అనేది అది ప్రేమ. ప్రేమ అంటే నేను ప్రేమిస్తున్నా కాబట్టి అతను నన్ను ప్రేమించాలి, నేను ఇంత ప్రేమిస్తున్నాను, నన్ను కొంచెమే ప్రేమిస్తున్నాడు, లేదా నన్ను ప్రేమించడం లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు, ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీలో ఆ ప్రేమించే గుణం ఉంది కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. ఎందుకు ప్రేమిస్తున్నావు? ఒకే ఆత్మను నువ్వు అతనిలో చూసినప్పుడు నువ్వు ప్రేమించగలుగుతావు. అదే యాజ్ఞవల్కుని భార్య, యాజ్ఞవల్క మహర్షి భార్య మైత్రేయి ఆయన్ని అడుగుతుంది, నువ్వు నీ భార్యను ఎందుకు ప్రేమిస్తున్నావు, నీ కుమారులను ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, నేను ప్రేమిస్తున్నాను వాళ్ళందరినీ, కానీ నా భార్యను కాదు, నా భార్యలో ఉన్న ఆత్మను ప్రేమిస్తున్నాను. నా కుమారుణ్ణి కాదు నేను ప్రేమిస్తున్నది, నా కుమారుడిలో ఉన్న ఆత్మను ప్రేమిస్తున్నాను. సో ఇతరులలో ఉన్న ఆత్మను ప్రేమించే గుణం మనకు డెవలప్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తిరుగు ఆశించటం అనేది ఉండకూడదు. మనకేదో చెయ్యాలి కాబట్టి మనం చేస్తున్నాము, ఇవి పూర్తిగా వదిలిపెట్టుకోవాలి. ఇది సైకిక్ బీయింగ్ని అట్రాక్ట్ చేసే ఒక లక్షణం. ఇంకొకటి సమర్పణ అన్నది మన యోగంలో చాలా రకాలుగా డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. ఏ రకంగా మనల్ని మనం సమర్పించుకోవాలి మదర్కి, ఎలా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేవారు, మన మామూలుగా బాహ్యంలో చేసే పనులే కాకుండా మన ఆలోచనలు, మన భావనలు, మన లోపలి కదలికలు, వీటన్నింటినీ కూడా ఎలా సమర్పించుకోవాలి అని. ఈ సమర్పణ భావం మనలో ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా మనం సైకిక్ బీయింగ్కి టచ్ అవుతాం. ఇంకా ప్రేమ, సమర్పణ, అలాగే శుద్ధత, ప్యూరిటీ అంటే శుద్ధత అంటే మనం ఏదో ఉతికిన బట్టలు వేసుకోవటము, మన ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, అది కూడా అవసరమే, కానీ అది మాత్రమే కాదు. ఎలా అంటే మానసిక పవిత్రత, మనసులో ఆలోచనలు, స్వచ్ఛమైన ఆలోచనలు, ఎటువంటి వికారాలు లేకుండా, హృదయంలో ఎటువంటి వికారమైన భావోద్వేగాలు లేకుండా, అలాగే ప్రాణం నుంచి వచ్చేది ఆ స్వార్థము, కోరికలు, ఇట్లాంటి ప్రేరణలు కాకుండా, అలాగే భౌతికం, శరీరం, పాత అలవాట్లకు అంటిపెట్టుకొని ఉండటము, ఆ జడత్వము, సోమరితనము, తమస్సు, ఇవేవి కాకుండా వీటన్నింటినీ దాటుకొని వచ్చినప్పుడు మనము అప్పుడు వీటన్నింటినీ అధిగమించి, ఇవన్నీ కాకుండా వీటన్నిటినీ ప్యూరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ప్యూరిఫై అవుతాం. ఇంకా శ్రీ అరవిందుల నిర్వచనం ప్రకారం శుద్ధత, పవిత్రత అంటే దైవ ప్రభావం తప్ప మరే ఇతర ప్రభావాన్ని అంగీకరించకపోవటం. అంటే మనలో ప్యూరిటీ అన్నది ఏ రకంగా మనం డిస్క్రైబ్ చేస్తాము అంటే, భగవంతుని ప్రభావాన్ని, మదర్ ప్రభావాన్ని తప్ప వేరే దేన్ని కూడా మనం అంగీకరించకూడదు. అంటే దైవము మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దానికి భిన్నంగా మదర్ మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటుందో, మదర్ సంకల్పం ఏంటో దానికి భిన్నంగా ఏది ఉన్నా కూడా దానికి తావియ్యకూడదు. అది పవిత్రత, శుద్ధత. మనలో ఒకవేళ చైత్య పురుషుడు కానీ
మేల్కొని ఉంటే మన దగ్గర ఒక బ్యారోమీటర్ ఉంటుంది, ఒక కొలమానం ఉంటుంది. అదేంటంటే ఏదైనా మనం విరుద్ధమైన పని చేసినప్పుడు మనకు ఒక రకమైన అంటే మనం చేసే సాధనకు కానీ మనకు మనము ఎలా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నామో దానికి విరుద్ధంగా ఏదన్నా పని మనమే చేసినప్పుడు అప్పుడు మనలో ఒక రకమైన అసౌకర్యం, ఒక అశాంతి కలుగుతుంది. అక్కడ ఒక ఘర్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే మనలోని చైత్య పురుష దాన్ని అంగీకరించదు. ఈ అహంకారము, స్వార్థము ఇలాంటి సంకేతం ఏది కనిపించినా కూడా చైత్య పురుష నొచ్చుకుంటాడు. చాలా సెన్సిటివ్గా ఉంటుంది చైత్య పురుష. కాబట్టి మనలో చైత్య పురుష ఏమాత్రం టచ్ ఉన్నా కూడా, సైకిక్ టచ్ ఉన్నా కూడా అహంకారాన్ని, స్వార్థాన్ని, క్రూరత్వాన్ని దాన్ని మనలో కాదు ఎదుటి వాళ్ళలో ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేయగలగాలి. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయగలగాలి. ఇది సైకిక్ బీయింగ్ లక్షణాలు, అంటే సైకిక్ బీయింగ్ని అట్రాక్ట్ చేయాల్సిన లక్షణాలు. ఇంకా చివరగా చైత్య పురుషుడు పనిచేయటానికి మార్గాన్ని సుగమం చేయటం, మన జీవితాన్ని చైత్య పురుషుని నుంచి వెలువడే ఒక బహిరంగ క్షేత్రంగా, చైత్య పురుషుడికి బహిరంగ క్షేత్రంగా మార్చుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉంది. చైత్య పురుషుని అవేకనింగ్ చేయటము అన్నది అది మన చేతుల్లోనే ఉంది. ఈ లక్షణాలన్నీ మనం డెవలప్ చేసుకుంటూ శ్రద్ధ, సమర్పణ, శుద్ధత, నిజాయితీ, మదర్ 12 అట్రిబ్యూట్స్ చెప్పారు. 12 అట్రిబ్యూట్స్ అన్నీ కూడా సైకిక్ బీయింగ్ దగ్గరికి తీసుకెళ్ళేవి అన్నమాట. అలాగే 4 పవర్స్ చెప్పారు మదర్. అలాగే ఇంకా 4 తపస్యాస్ చెప్పారు. ఈ 4 తపస్యాస్ కూడా ఇవన్నీ కూడా సైకిక్ బీయింగ్ సైకిక్ టచ్కి తీసుకెళ్ళేవి. ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం, కానీ మనం ఎంత మటుకు ప్రాక్టికల్గా ఆచరిస్తున్నాం, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. సో ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడు మనకు సైకిక్ టచ్ అన్నది ముందు వస్తుంది. ఆ సైకిక్ టచ్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. దీనికి నెక్స్ట్ సెషన్లో కూడా మనకి ఈ సైకిక్ బీయింగ్లోనే సైకిక్ బీయింగ్ని అట్రాక్ట్ చేసే డిలైట్ ఆఫ్ బీయింగ్ అండ్ లవ్ అన్నది ఆ చాప్టర్ నెక్స్ట్ సెషన్లో చూద్దాము. ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ మాధవ దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను.